దేవుని యొక్క మహాకృపను బట్టి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఈ దశమ భాగ ప్రస్తావన గురించి కొన్ని రోజులుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా క్రైస్తవ్యంలో దశమ భాగ ప్రస్తావన అనేది లేదు. అది కేవలం చొప్పించబడింది. అది యూదులకు సంబంధించింది. అయినా సరే కొంతమంది తెలియక దాన్ని క్రైస్తవ్యంలో చొప్పించి క్రైస్తవ్యం అనేది అనేకుల మధ్యలో విమర్శ పాలు అయ్యే విధంగా లేదా తృణీకరించబడే విధంగా కొంతమంది చేస్తూ వస్తూ ఉన్నారు. ఇవ్వడం దేవుడు నేర్పించాడు. ఎంత ఇవ్వాలి అనేది దేవుడు ఏమీ చెప్పలేదు. అది ఒక్కొక్కరి యొక్క వ్యక్తిగతం. మొట్టమొదటిసారిగా ఆది కాండంలో అబ్రహామును చూస్తే దశమ భాగం మెల్కీసెదెకు ఇచ్చాడు. అది అబ్రహాం యొక్క వ్యక్తిగతమైనదే. అది మనం చూసాం. అలాగే యాకోబు విషయంలో కూడా దేవునికి 10వ వంతు ఇస్తా అని మొక్కుకున్నాడు. అది కూడా యాకోబు యొక్క వ్యక్తిగతమైనదే. ఇక మోషే కాలానికి వచ్చేటప్పటికి దశమ భాగం అనేది దేవుడు ఆజ్ఞలాగా ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞలాగా కట్టడలాగా దాన్ని పాటించాలి. అది ఇశ్రాయేలీయులకు సంబంధించింది. ఇక నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి అనేకులు అభిప్రాయపడేది అదేమిటండి, యేసు ప్రభువు కూడా దశమ భాగం ఇవ్వమన్నాడు కదా, తప్పేముంది? యేసు ప్రభువు కూడా దాన్ని వద్దు అని చెప్పలేదు కదా, దశమ భాగం పైగా ఇవ్వండి అని కూడా యేసు ప్రభు దానికి పాజిటివ్గానే స్పందించాడు కదా అని చాలామంది అంటూ ఉంటారు. దానికోసం వాళ్ళు తరచుగా చూపించే లేఖనాన్ని ఈరోజు మనం చూసి దాని గురించి కూడా మనం పూర్తిగా నేర్చుకుందాం. యేసుక్రీస్తు దశమ భాగం గురించి ఏమైనా మాట్లాడా? అది కూడా క్రైస్తవ్యంలోకి తన శిష్యులకి దాని గురించి మనం చూద్దాం. ఈరోజు మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదువుతూ ఉన్నాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు బోధించిన 33.5 సంవత్సరాల్లో 10వ వంతు గురించి మొట్టమొదటిసారిగా యేసు ప్రభు మాట్లాడిన మాట ఇదే. అక్కడ ఎవరిని ఉద్దేశించి యేసు ప్రభు మాట్లాడాడు అంటే, పైన మనం చూస్తే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటే శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి చెప్పాడు. వీళ్ళు ఎట్లా ఉన్నారంట? వేషధారులుగా ఉన్నారు. అంటే యేసు ప్రభు దేని గురించి వేషధారి అన్నాడంటే, వీళ్ళు ధర్మశాస్త్రంలో ప్రధానమైన వాటిని విడిచిపెట్టి ధర్మశాస్త్రంలో ప్రధానము కాని వాటిని, మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రంలో ప్రధానమైన వాటిని విడిచిపెట్టి ధర్మశాస్త్రంలో ప్రధానం కాని వాటికి ప్రాముఖ్యత ఇస్తూ చేస్తూ ఉన్నారు. ఏవి ప్రధానమైనవి అన్నాడు యేసు ప్రభు? న్యాయము, కనికరము, విశ్వాసం. ఈ 3 ప్రధానమైనవి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? న్యాయాన్ని వదిలిపెట్టేశారు, కనికరాన్ని వదిలిపెట్టేశారు, విశ్వాసాన్ని వదిలిపెట్టేశారు, ప్రాముఖ్యమైనవి వదిలిపెట్టేసి అంత ప్రాముఖ్యం కానివి అంటే దశమ భాగం గురించి వీళ్ళు గట్టిగా పట్టుకుంటారంట. దశమ భాగం మాత్రం టెన్షన్గా తీసుకొచ్చి మందిరంలో పెట్టేస్తారు. దీంట్లో ఆ దినాల్లో వాళ్ళు వేస్తున్న పంట సోపు పంట, దాంట్లో తీసుకొచ్చి దశమ భాగం ఇస్తారు. జీలకర్ర పంట వేస్తారు, దాంట్లో తీసుకొచ్చి దశమ భాగం వేస్తారు. తర్వాత పుదీనా పంట వేస్తారు, దాంట్లో కూడా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడతారు. ఇట్లాగా దేవుడు అంత ప్రాముఖ్యంగా అది కూడా చేయాలి దేవుడు చెప్పాడు. వాటిని చేసి అసలు ప్రాముఖ్యమైనవి న్యాయం, కనికరం, విశ్వాసం వీటిని వదిలేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వాటిని మానక వేటిని మానొద్దన్నాడు? 10వ వంతు ఇవ్వడం అనేది మానొద్దు, కానీ వీటిని చెయ్యాలి.
వాటిని మానొద్దు, వీటిని చేయాలి. ఇది చాలామంది ఎట్లాగా చెప్తుంటారంటే, యేసు ప్రభు వాటిని మానొద్దు అన్నాడు. అంటే దశమ భాగం ఇవ్వటం యేసు ప్రభు మానుకోవద్దు అన్నాడు. మానుకోవద్దు అంటే అర్థం ఏంటి? చెయ్యండి అనే యేసు ప్రభు చెప్పాడు. ఇవ్వాలి అనే యేసు ప్రభు ఖండితంగా చెప్పాడు. కాబట్టి మనం కూడా మానుకోవద్దు, ఇవ్వాలి. ఇది యేసు ప్రభు చెప్పిన మాటే అని చెప్తారు. చాలా జాగ్రత్తగా చూడండి. బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని మనం ఎట్లాగా 3 భాగాలుగా పరిశీలించాలి. మొదటిది ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు. ఇదంతా కూడా ధర్మశాస్త్రపు కాలం. ధర్మశాస్త్రం నడుస్తూ ఉన్న కాలం. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం వరకు లేదా 1వ అధ్యాయం వరకు. మరి ఇదేమిటి అంటే ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు కాలం. జాగ్రత్తగా చూడండి. మనకి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఇక్కడే. ఇది కొత్త నిబంధనలదే కదండి, కొత్త నిబంధనే కదండి, మత్తయి సువార్త అంటే కొత్త నిబంధనే కదండి అనేవాళ్ళు ఉంటారు. మత్తయి సువార్త అంటే కొత్త నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన యుగము కాదు. క్రొత్త నిబంధన యుగము లేదా కాలము ఎక్కడ ప్రారంభమైందంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి భూమి మీద కుమ్మరించబడి అందరి హృదయాల్లో నివసిస్తూ ఉన్నప్పుడు ప్రారంభమైంది నూతన నిబంధన యుగం. మరి మత్తయి సువార్త నుంచి మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇవన్నీ ఏంటండి? ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు కాలం. అంటే యేసు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని తన శరీరంలో నెరవేరుస్తూ ఉన్న కాలం అది. యేసు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్పాడు. యేసు క్రీస్తు తానే తన శరీరంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని ముగించేసి కొట్టేశాడు. ఇది యేసుక్రీస్తు చేసిన పని. యేసుక్రీస్తు అన్నాడు, ధర్మశాస్త్రం అంతయు నెరవేరేంత వరకు దాని నుంచి ఒక్క సున్నా కానీ పొల్లు కానీ కొట్టివేయబడదు అని చెప్పాడు. మరి ధర్మశాస్త్రం నెరవేర్చబడిన తర్వాత కొట్టివేయబడేవి కొన్ని కొట్టివేయబడతాయి. ఇది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అంటే ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ధర్మశాస్త్ర యుగమైతే, మత్తయి సువార్త నుంచి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం వరకు ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు కాలం. యేసు క్రీస్తు తన శరీరంలో ద్వారా ధర్మశాస్త్రం నెరవేరుస్తూ ఉన్న కాలం అది. ఇక అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ప్రారంభం నుంచి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద కుమ్మరించబడిన దినము నుంచి దేవుని యొక్క రాజ్య స్థాపన అనేది ఈ భూమి మీద ప్రారంభమైంది. క్రొత్త నిబంధన యోగం అక్కడి నుంచి ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఇది తెలియక ఏమంటారంటే, మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పాడు కదండి, అంటే ఇది కొత్త నిబంధనే కదండి, క్రొత్త నిబంధనలు కూడా యేసు ప్రభు 10వ భాగం ఇవ్వమని చెప్పాడు కదండి అని అంటుంటారు. కాదు. క్రొత్త నిబంధన యుగం యొక్క ప్రారంభం ఎప్పుడంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. ఇక ఆ తర్వాత ఏది అపోస్తులైన పౌలు ద్వారా కానీ, పేతురు ద్వారా కానీ, యోహాను ద్వారా కానీ, పత్రికల ద్వారా దేవుడు చెప్పించిన ప్రతిదీ కూడా క్రొత్త నిబంధన సంఘానికి సంబంధించింది. మరి మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఇవన్నీ ఏంటి? పాత నిబంధనని లేదా ధర్మశాస్త్రాన్ని దేవుడు తన శరీరంలో నెరవేరుస్తూ ఉన్న కాలం అది, నెరవేరుస్తున్న సమయం అది. ఆ నెరవేరుస్తున్న సమయంలో యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చాడు. కాబట్టి అక్కడ ఉన్న శాస్త్రులను, పరిసయ్యులను వీళ్ళందరినీ కూడా ఏమన్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చండి అన్నాడు. మరి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ ఉంది కదా, దేవుడు ఇచ్చింది మోషే ద్వారా, 10వ భాగానికి సంబంధించిన ఆజ్ఞ ఉంది కదా, కాబట్టి దాన్ని మానుకోవద్దు అన్నాడు. మీకు అర్థమైందండి? ధర్మశాస్త్రంలో ఆల్రెడీ మోషే ద్వారా దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ. ఏమని? 10వ భాగం ఇవ్వటం అనేది మానుకోవద్దు అని. యేసు ప్రభు చెప్పేటప్పుడు కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్న కాలంలో ఉన్నాడు. కాబట్టి మీరు దాన్ని మానుకోవద్దు అన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చండి
అని యేసు ప్రభు కూడా చెప్పాడు. తన శరీరంలో యేసు ప్రభు దాన్ని నెరవేర్చాడు. నెరవేర్చబడిన తరువాత దాన్ని ఆయన కొట్టివేశాడు. ఆజ్ఞలు కానీ, ఆచారాలు కానీ, ఆ బలులు కానీ, ఈ నైవేద్యాలు కానీ ఇవేమీ కూడా యేసు ప్రభు ఇక చేయమని చెప్పలేదు. నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఇక తన యందు విశ్వాసం ద్వారా స్థాపించబడినటువంటి నూతన నిబంధనలోనికి ఈ సంఘాన్ని తీసుకొచ్చి ఇక తనను మాత్రమే చూసి తనను వెంబడించే విధంగా యేసు ప్రభు నూతన నిబంధన స్థాపించాడు. ఆ విధంగా నూతన నిబంధన యుగంలో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన ఉన్న యుగం, మనం ఉన్న కాలం ఏంటి? ధర్మశాస్త్ర కాలం కాదు. ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు కాలం అంతకంటే కాదు. ఇప్పుడు ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు ద్వారా నెరవేరాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే నూతన నిబంధన యుగంలో ఉన్నాం. నూతన నిబంధన కాలంలోనికి వచ్చేసాం. ఇక్కడ దేవుడు దశమ భాగాన్ని గురించిన ఆజ్ఞ ఇవ్వలేదు. పాత నిబంధనలో ఉన్న బలులు కానీ, సంప్రదాయాలు కానీ, తర్వాత రక్తం కానీ ఇట్లాంటివి ఏమీ కూడా అర్పించమని దేవుడు చెప్పలేదు. ఇక్కడ మనం చేయాల్సింది కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన రక్షణను స్వీకరించడమే. మరి ఇవ్వడం గురించి మరి క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పాడంటే అట్లాంటిది ఏమీ చెప్పలేదు. మరి మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటంటే క్రొత్త నిబంధన పుస్తకంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మనం మాట్లాడుతుంది క్రొత్త నిబంధన కాలం గురించి, పుస్తకం గురించి కాదు. పుస్తకం అయితే మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా, యోహాను ఇవన్నీ కూడా పుస్తకంలో ఇవి. కానీ ఈ మార్కు సువార్తే కానివ్వండి, లూకా కానివ్వండి, యోహాను కానివ్వండి, మత్తయి, ఈ సువార్తలన్నీ కూడా యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్న కాలానికి సంబంధించి. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, అయిపోయింది. ధర్మశాస్త్రం నెరవేర్చి ఆయన తన శరీరం అనే తెర ద్వారా దాన్ని చించేసి, రెండుగా చీల్చేసి ఒక నూతన నిబంధనను తన రక్తం ద్వారా ప్రతిష్ఠించాడు. ఇది జరిగింది. ఆ నూతన నిబంధన యుగంలో మనము ఉన్నాము. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం రక్షణలోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన నిబంధన యుగం ప్రారంభించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి కుమ్మరించబడి ఆయన ఆ మనుషుల హృదయాల్లో నివసించడం ప్రారంభించిన తర్వాత దశమ భాగాన్ని గురించిన మాట ఎక్కడా ఎవరు కూడా వాడలేదు. ఇవ్వాలి అని కూడా చెప్పలేదు. ఎవరైనా ప్రేరేపణ కలిగి దేవుని సేవకుడికి కానీ, దేవుని పని కొరకే కానీ ఇస్తే అది వాళ్ళు ఎంత ఇచ్చినా దాన్ని పుచ్చుకున్నారే తప్ప మీరు దశమ భాగం ఇచ్చారా, లేకుంటే ఇంకా దేవునికి అది ఇచ్చారా, ఇది ఇచ్చారా అనే మాటలు ఎక్కడా మనకి వాడలేదు కూడా. ఉదాహరణకి ఒక సందర్భాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుతున్నాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయం గలవారై, ఏకాత్మ గలవారై ఉన్నారు. ఎవడు కూడా తనకు కలిగిన వాటిలో ఏది కూడా తనది అని అనుకోలేదు. చూడండి, మొట్టమొదటిసారిగా అపోస్తుల ద్వారా క్రీస్తు యొక్క రాజ్య స్థాపన జరిగిన తర్వాత, నూతన యుగం యొక్క ప్రారంభం జరిగినప్పుడు చాలామంది యేసుక్రీస్తుని విశ్వసించారు, రక్షణ పొందుకున్నారు. అలా పొందుకున్న వాళ్ళు ఏమనుకున్నారంటే, మాకున్న ఆస్తి ఇది మాదేం కాదులే, మాకున్న పొలం మాదేం కాదులే, మాకున్న ఇల్లు మాదేం కాదులే, మనం ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో, మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోయేది లేదు, కాకపోతే ఇది నాది అని అనుకోవటం ఎందుకు, ఉన్నదంతా మనం అందరం సమిష్టిగా పంచుకుంటే పోలా అనుకున్నప్పుడు కొంతమంది ఇళ్ళు అమ్మేసి ఆ డబ్బు మొత్తం తెచ్చి పేతురు దగ్గర పెట్టేశారు. అయ్యా ఇదిగో పరిచర్య కోసం వాడండి, ఎందుకు మాకు ఇల్లు ఎప్పుడు మేము ఎక్కడే ఉన్నాం కదా నీ దగ్గరే, మేము వెళ్ళేటప్పుడు తీసిపోయేది ఏం లేదు కదా అని పేతురు దగ్గర ఉంచారు. కొంతమందికి భూములు ఉన్నాయి, వాటిని అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టేస్తున్నారు. అయ్యా ఇదిగో పరిచర్య కోసం వాడండి, అందరికీ పంచండి, ఆహారం కోసమే కదా మనం బ్రతుకుతుంది, ఇది మేము తీసుకుపోయేది ఏం కాదు కదా అని ఎట్లాంటి ఆత్మ అందరిలోకి వచ్చేసింది. ఇలాగా అందరూ ప్రవర్తిస్తూ ఉన్నారు. చదువుదాం ఇక. ఇదియుగాక అపోస్తలులు బహుబలంగా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానంను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దైవ కృప అందరి యందు అధికంగా ఉంది.
భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెడుతూ వచ్చారు. ఇళ్ళు కానీ భూములు కానీ పొలాలు కానీ ఉన్నవాళ్ళు ఏం చేశారంట, వాటిని అన్నీ అమ్మేసి ఆ అమ్మిన వెల తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర, పేతురే కానీ యోహానే కానీ అక్కడ ఎవరుంటే వాళ్ళ పాదాల దగ్గర పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, దాని ద్వారా ఆహారం కొనేసి అందరికీ పనిచేస్తూ ఉంటారు ప్రతిరోజు. అలా ఎవరికి వాళ్ళు ఆహారం తింటున్నారు, ఒక ఇంట్లో కూడుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక అంతకంటే ఇక వాళ్ళకి ఏమీ అవసరం లేదనుకున్నారు. ఇంకా చదువుతున్నాం. ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు గనుక వారిలో ఎవనికి కొదువ లేదు. ఈ రకంగా అందరికీ ఎవరికి ఏం కావాలో వాళ్ళ అక్కర కొలది వాళ్ళు పంచిపెడుతూ వచ్చేసారు. ఇక ఎవరికి ఏ అవసరత లేకుండా అట్లా ఉంది. ఇక జరిగింది అంటే ముందు చదువుతున్నాం. ఇంకా కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి, యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక లేవీయుడే. చదువుదాం. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అని పేరు పెట్టారు. అపోస్తలు అందరూ కలిసి ఇతనికి ఏ పేరు పెట్టారు, బర్నబా అనే పేరు పెట్టారు. దానికి అర్థం ఏంటి, హెచ్చరిక పుత్రుడు అంటే హెచ్చరించే పుత్రుడు అని. ఇంకా చదువుదాం. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టేశాడు. ఒక వ్యక్తిని గురించి ఇక్కడ చెప్తున్నారు, బర్నబా అనే వ్యక్తి. ఆ వ్యక్తి తనకున్న భూమిని అమ్మేసి ఆ వెల తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. నూతన నిబంధన వచ్చిన తర్వాత నువ్వు భూమి వెల అమ్మి నాకు ఇవ్వు అని పేతురు ఎవరితో అన్నాడా, యోహాను కానీ అపోస్తలు కానీ అన్నారా? ఎవరు ఏమీ చెప్పలేదు. వాళ్ళకి ఇవ్వాలనిపించింది, అమ్మేశారు, తెగను అమ్మేశారు, తీసుకొచ్చి ఇచ్చేశారు. మరి పేతురే కానీ యోహానే కానీ మిగతా అపోస్తలే కానీ ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళైతే గనక వీళ్ళు ఏమనాలి, అబ్బాయి ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు అర్పించాల్సింది ఎంత చెప్పండి, 10వ వంతే ఇవ్వాలి. దాదాపు నువ్వు 10 లక్షలకు అమ్మేసుకున్నావు అనుకో భూమి, దాంట్లో 10వ వంతు ₹1,00,000 ఇస్తే సరిపోద్ది, ఇదంతా ఇవ్వనవసరం లేదు అని చెప్పాలి. అవునా కాదా? కానీ అట్లాంటి మాట ఏమన్నా వాళ్ళు వాడారా? వాడలేదు. పోనీ ఇవ్వాలి అనే మాట ఏమన్నా వాడారా? ఇవ్వలేదు. వాళ్ళు వాడలేదు అట్లా ఆ మాట కూడా. వాళ్ళకి ఇవ్వాలనిపించింది, అమ్మేసుకున్నారు, తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు ఎంతైతే హృదయపూర్వకంగా తెచ్చి పాదాల దగ్గర పెట్టారో అది వీళ్ళు అంగీకరిస్తూ వచ్చారు. ఇది జరుగుతూ ఉంది నూతన నిబంధన యుగం ప్రారంభించబడిన దగ్గర నుంచి. క్రీస్తు స్థాపించిన రాజ్యం ప్రారంభించబడిన దగ్గర నుంచి ఇదే జరుగుతూ వచ్చింది. ఎప్పుడు కూడా యోహాను కానీ పేతురు కానీ అపోస్తలులు కానీ ఎవరికి కూడా మీరు తీసుకొచ్చి ఇవ్వండి అని అనలేదు, 10వ భాగం ఇవ్వండి అని చెప్పలేదు. వాళ్ళకి ఎంతైతే వాళ్ళు ప్రేరేపించబడ్డారో, ఎంతైతే ఇవ్వాలనుకున్నారో దేవుని యొక్క పని కొరకు వాళ్ళు హృదయపూర్వకంగా తీసుకొచ్చి ఇచ్చింది మాత్రమే వాళ్ళు పుచ్చుకున్నారు తప్ప ఇంత ఇవ్వండి ఇది ఇవ్వండి అనేది ఎప్పుడు కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ మోసం అయితే చేయకూడదు, ఇది జరిగింది. ఒకసారి నెక్స్ట్ అధ్యాయానికి వచ్చేటప్పటికి 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అననీయ సప్పీరా అనే 2 భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? భార్యాభర్తలు అననీయ సప్పీరా. వీళ్ళు కూడా ఏమనుకున్నారు, అందరూ పొలం అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు, మనం కూడా అమ్మేద్దాం అని అమ్మేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అమ్మిన తర్వాత వీళ్ళకు సందేహం వచ్చింది. ఏమని, అరే అమ్మేసుకున్నాం కదా, ఇప్పుడు అంతా తీసుకొచ్చి పాదాల దగ్గర పెడితే రేపు మేము ముసలోళ్ళం అవుతాం, మమ్మల్ని ఎవడు చూస్తాడు, మరి మాకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా అని అనుకున్నారు. 2 భార్యాభర్త కాసేపు మాట్లాడుకొని అమ్మాయి 10 లక్షలు వచ్చినాయి, ఒక 2 లక్షలు దాచిపెట్టుకుందాం, 8 లక్షలే అని చెబుదాం. ఏమని చెబుదాం? 8 లక్షలే అని చెబుదాం. నన్ను అడిగినా నేను ఎంత చెప్తా, నేను అడిగినా నువ్వు కూడా 8 లక్షలు అని చెప్పు, సరేనా? సరేనయ్యా, రైట్. 2 లక్షలు ఇంట్లో పెట్టుకున్నారు, మిగతా 8 లక్షలు తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టారు. అయ్యా మేము కూడా భూమి అమ్మేశాం, ఇదిగో ఆ వేళ తీసుకొచ్చి పెట్టాం అన్నారు. దేవుడికి తెలియకుండా ఉంటుందా? పేతురు అన్నాడు, అననీయ నీ భూమిని ఇంతకే అమ్మారా అని అంటే అప్పుడే నిజం చెప్పాలి, ఇబ్బంది ఏమి లేదు.
నువ్వు ఇవ్వాలి అని పేతురేమి చెప్పలేదు, బలవంతం చేయలేదు. అప్పుడైనా ఏమనాలి, అయ్యా ఇంతకైతే కాదు, 10 లక్షలకి అమ్మాం, ఒక 2 లక్షలు మాకు అవసరం అవుద్దని ఇంట్లో పెట్టుకున్నాం, మా కోసం మిగిలింది మీ దగ్గర పెట్టామనంటే ఎవరు ఏమీ అనరు. ఎందుకంటే ఏది బలవంతం కాదు, ఇబ్బంది పెట్టేది కాదు. కానీ అననీయ ఏమన్నాడంటే, ఇంతకే ఎంతకి ఇంతకే అమ్మాం అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, దేవుణ్ణి శోధించడానికి మీరెందుకు ఏకీభవించారు? అరే ఆ భూమి అమ్మినప్పుడు అది నీదే, భూమి నీదే, దాన్ని అమ్మినప్పుడు ఆ డబ్బు కూడా నీదే. అంతేగాని నువ్వు కొంచెం దాచిపెట్టుకొని ఇంతవరకే అమ్మానని అబద్ధం చెప్పి దేవుణ్ణి ఎందుకు శోధిస్తున్నావు? నువ్వు ఇట్లా చేశావు కాబట్టి అక్కడ తీర్పు ఏం ప్రకటించాడో దేవుడు చూద్దాం సేవకుని ద్వారా. అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సైతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పెమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు అని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వింటూనే ప్రాణం పడి విడిచేసాడు. మోసం చేసింది ఎవరిని? దేవుని సేవకుని చేస్తున్నాం అనుకున్నావు, కానీ దేవుణ్ణే మోసం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇంతకే అమ్మామని చెప్పాల్సిన పని ఏమి లేదు. మొట్టమొదటిసారిగా అబద్ధం ఆ సంఘంలోకి ప్రవేశించకుండా దేవుడు అబద్ధం అనే దాన్ని రాకుండా చేశాడు. నీవు ఇవ్వకపోయినా ఇబ్బంది ఏమి లేదు, ఇవ్వమని వీళ్ళేం బలవంతం చేయలేదు. సరే ఇంతవరకే ఇద్దాం అనుకున్నా, అయ్యా ఇంత అమ్మాను, ఇదిగో ఇంత తీసుకొచ్చాను, కొంచెం ఉంచుకున్నాం మా కోసం అంటే అప్పుడు కూడా ఎవరేమీ అనరు. కానీ వీళ్ళు అబద్ధం చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సరే ఈయన చనిపోయాడు, ఇతన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. ఏంటి ఈ అయ్యగారు ఎప్పుడు పోయాడు, ఈయన ఇంతవరకు రాలేదు ఇంటికి, ఎప్పుడు అన్నంగా పోయాడు, ఇంతవరకు రాలేదు అపోస్తలుల దగ్గరికి అనుకొని ఈ సప్పీరా కూడా చిన్నగా వచ్చేసింది. అయ్యా ఈ మా ముసలోడు వచ్చాడా, పొద్దున అన్నంగా వచ్చాడు, ఇటు ఇంతవరకు ఇంటికే రాలేదు, వచ్చాడయ్యా అనుకుంటూ వచ్చింది. అప్పుడు పేతురు అడిగాడు, అమ్మా మీరు మీ భూమిని ఎంతకే అమ్మారా అని అంటే అప్పుడన్నా ఏం చెప్పాలి నిజం. ఎందుకు చెప్తుంది? ఇద్దరు ఏకీభవించుకున్నారు కదా, ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, ఎంతకే చెప్పు నువ్వు నే అనుకున్నారు కదా. ఏమి కూడా అంది, అయ్యా ఎంతకే అమ్మాం అని ఏమి కూడా అబద్ధం చెప్పింది. దేవుణ్ణి మోసపుచ్చడానికి మీరు ఎందుకు ఏకీభవించారు? ఇదిగో నీ పెనిమిటిని బాధి పెట్టిన వాళ్ళ పాదాలు ఎక్కడే ఉన్నాయి, వాళ్ళు నిన్ను కూడా మోసుకొని పోతారు అన్నాడు. అక్కడే ఆమె కూడా ప్రాణం విడిచేసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, నూతన నిబంధన యుగం ప్రారంభించబడిన తర్వాత దేవుడు ఎవరిని కూడా ఇవ్వండి అని బలవంతం చేయలేదు. ఇస్తే నీ హృదయంలో ప్రేరేపించబడినట్లుగా దేవుని పని కొరకు ఇవ్వచ్చు. అది 5% కావచ్చు, 10% కావచ్చు, 20% కావచ్చు, 30%. నీవు నీకు నేను ఇవ్వాలి దేవుని పనికి అనుకున్నావు, ఎంతైనా సరే నీవు హృదయపూర్వకంగా ఇచ్చింది మాత్రమే దేవుడు తీసుకుంటాడు. అబద్ధం చెప్పి ఇవ్వాల్సిన పనేమీ లేదు. నూతన నిబంధన యుగంలో జరుగుతుంది ఇది. ఇక్కడ అపోస్తలుల యొక్క మాటల్లో కానీ వాళ్ళ క్రియల్లో కానీ ఇదిగో మీరు ఇవ్వండి అని కానీ దశమ భాగం అనే మాట కానీ ఎక్కడా కూడా మనకు వినపడలేదండి. తరువాత ఇక ఇచ్చే ప్రస్తావన పౌలు తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు? పౌలు తీసుకొచ్చాడు. రోమా పత్రికలో కానివ్వండి, కొరింథీ పత్రికలో కానివ్వండి, తర్వాత మాసిదోనియా సంఘాన్ని గురించి చెప్పేటప్పుడే కానివ్వండి, ఫిలిప్పీ గురించి చెప్పేటప్పుడే కానివ్వండి, అకయ సంఘాన్ని గురించి చెప్పేటప్పుడే కానివ్వండి, పౌలు ఇవ్వండి అనే దాని గురించి ప్రస్తావించుకుంటూ వచ్చాడు. ఎవరికి ఇవ్వమన్నాడు పౌలు? తనకేమి ఇవ్వమనలేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తనకేమి ఇవ్వమనలేదు, లేకపోతే అపోస్తలులకు ఇవ్వమనలేదు. ఎవరికి ఇవ్వమన్నాడంటే అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఎందుకన్నాడంటే ఆ సమయంలో కరువు వచ్చేసింది. యెరూషలేములో కూడా బాగా కరువు వచ్చేసింది. పౌలు యెరూషలేములే కాకుండా మిగతా అన్య దేశాలకు కూడా వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు పౌలు ఆ మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా, మిగతా సంఘాలకు అన్నిటికీ కూడా, మాసిదోనియా కానీ, అకయ కానివ్వండి, కొరింథీ కానివ్వండి, రోమా సంఘానికి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాడంటే, అబ్బాయి మీరు రక్షణ పొందుకున్నారు, నిజానికి అది యెరూషలేము ద్వారా వచ్చేసింది మీకు రక్షణ,
వాళ్ళ ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు పాలు పంచుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు బాగా అవసరతలో ఉన్నారు, చాలా కరువులో ఉన్నారు. మీరేం చేస్తారంటే ఆదివారం మీలో ఒకడు కొంత సొమ్ము చందాలాగా పోగు చేయండి. పోగు చేసి అది కొంచెం పెద్ద అమౌంట్ అయిన తర్వాత మీలో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ కలిసి వెళ్ళి యెరూషలేములో ఉన్న పేదలకి ఇచ్చేద్దాం. ఇట్లాగ చేద్దాం. ఇది మంచి కృప. దీనికోసం తీతుని పురమాయించి తిమోతిని కూడా వాళ్ళ చేత పంపించేసి అక్కడ వాళ్ళ దగ్గర ప్రతి ఆదివారం చందా పోగు చేసి ఆ వచ్చిన చందా మొత్తం కూడా ఆ యెరూషలేముకి పంపించేసి అక్కడ ఎవరైతే బీదలు ఉన్నారో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడం కోసం పౌలు నియమించాడు. కొరింథీ పత్రికలో కానివ్వండి, రోమా పత్రికలో కానివ్వండి, తెస్సలోనికే పత్రికలో కానివ్వండి, పౌలు ప్రస్తావించిన ఇచ్చిన పద్ధతి ఇదే. దీనికోసమే ప్రభు పని కొరకు, అంటే యెరూషలేములో బీదవారైన వారి కొరకు ఇద్దాము అని పౌలు చందాన్ని పోగు చేశాడు. ప్రతి ఆదివారంన మీలో చందా పోగు చేయండి. పోగు చేసి దాన్ని యెరూషలేములో ఉన్న బీదలకు ఇద్దాం. మనం కావాలంటే నేను వస్తా, లేదు ఒకళ్ళిద్దరు మీరు కూడా రండి, మీకు ఇబ్బంది అయితే అందరూ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం, ఆ రకంగా వాళ్ళకి సహాయపడదాం అని పౌలు చెప్పుకుంటూ వచ్చాడు. అంతేగాని పౌలు ఎక్కడా కూడా మీరు నాకు ఇవ్వండి అనలేదు. అసలు ఆ మాట పౌలు ఎప్పుడు కూడా వాడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే క్రైస్తవ్యములో దశమ భాగం అనే ప్రస్తావన లేదు. మళ్ళీ చెప్తున్నాను, మొదటికే క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు దశమ భాగం అనే ప్రస్తావన ఎప్పుడూ తీసుకొని రాలేదు. మరి ఈ దశమ భాగం అనేది ఎక్కడిది? యూదులకు సంబంధించింది, ఇశ్రాయేలులకు సంబంధించింది. వాళ్ళు ఎప్పటికీ కూడా దేవునికి ఇవ్వండి అనే దేవుడు చెప్పాడు. అలా ఇచ్చిన వాళ్ళని దీవిస్తానని చెప్పాడు. ఇవ్వకపోతే మీరు దొంగలని కూడా వాళ్ళకి చెప్పేశాడు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత, క్రైస్తవ్యం స్థాపించబడిన తర్వాత ఇవ్వడం అనేది అది దేవుని సేవకుడికే కానివ్వండి, దేవుని యొక్క పని కొరకైతే కానివ్వండి, అది హృదయపూర్వకమైనదై ఉండాలి. నువ్వు ఎంత ఇచ్చినా సరే నీ హృదయంలో దేవునికి ఇష్టపడి నువ్వు ఇచ్చింది మాత్రమే అంగీకారం. బలవంతం చేతనో, సణుక్కుంటూనో, గొణుక్కుంటూనో దేవునికి ఇచ్చింది ఏది కూడా అది అంగీకారం కాదు. అది ఏ రూపంగా సరే, నేను బలవంతంగా వసూలు చేయటం కావచ్చు, లేకపోతే అందరు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇవ్వకపోతే బాగోదేమో అని మొహాటంతో కావచ్చు, ఏది చేసినా సరే నీవు హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చింది మాత్రమే దేవునికి ప్రీతికరమైంది. అది ఎంత అనేది ఇక నీ ఇష్టం. నువ్వు నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న అప్పుల బాధలను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి అసలు నువ్వు ఏమి ఇవ్వలేకపోతున్నావు, అయినా సరే దేవుడు నిన్ను ఏమీ అనడు. నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి నీకు శాపం ఇస్తానని దేవుడు అనడు. లేదు, నీకున్న దాంట్లో కొంచెమే 1% మాత్రమే ఇవ్వగలుగుతున్నావు, మంచిదే. ఆ 1% కూడా ఇవ్వగలిగే ఆ మనసు నీకుంది, హృదయపూర్వకంగా ఇస్తున్నావు, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. లేదు, నీకు ఉన్న దాన్ని బట్టి కొంచెం ఎక్కువగానే ఇవ్వగలుగుతున్నావు, మంచిదే. నీవు ఎంత ఇచ్చినా సరే నీ హృదయపూర్వకంగా ప్రేరేపించబడి దేవునికి ఇచ్చింది మాత్రమే. దేవునికి ఇవ్వడం అంటే ఇక్కడ దేవుడికి ఏమి ఇవ్వవు, నువ్వు డైరెక్ట్గా తీసుకెళ్ళి దేవుని పని కొరకు లేదా సేవకుని యొక్క అవసరత కొరకు ఇస్తున్నావే, అది దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చాలామంది అనేకులు చేసే దేవుడు అంటే, ఇదిగో దశమ భాగం ఇవ్వట్లేదా, జాగ్రత్త, నీ కుటుంబం మీదకి శాపం వచ్చింది. దశమ భాగం ఇవ్వట్లేదా, జాగ్రత్త, నీకు దీవెన రాదు. ఇట్లాగా వాళ్ళని మానసికంగా బలహీనపరుస్తూ ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇట్లాంటి ఆజ్ఞలు ఏమి యేసుక్రీస్తు చెప్పలేదు. కాబట్టి దాని గురించి ఏమీ వర్రీ అవ్వాల్సిన పని లేదు. దేవునికి ఇవ్వాలన్న ప్రేరేపణ నీకు ఉంచిందా, మంచిదే. నీవు ఎంత ఇవ్వాలనుకుంటే దేవునికి అంత ఇవ్వు. అంతేగాని ఎంతే ఇవ్వాలి, ఎంతకంటే తక్కువ ఇవ్వకూడదు, ఎంత ఇస్తేనే దేవుడు నీకు దీవెనిస్తాడు అని ఇట్లాంటి మాటలు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా క్రొత్త నిబంధనలో లేనే లేవు.